ఆదిలాబాద్ ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డుల్లో బీజేపీని గెలిపించారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులను ఘనంగా సత్కరించి అభినందనలు చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామని పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ గెలవడం ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా ఉన్నారు. నా ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిగతా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్ పట్టణాన్ని మనమంతా కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేస్తున్నాం. మీ అందరి సహకారం కూడా కావాలి. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి మనందరి ముందున్నటువంటి లక్ష్యం. నేను అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన తారతమ్యం లేకుండా ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని మనమంతా కూడా కలిసి బాగు చేస్తున్నాం. మిగతా రాజకీయ పక్షాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ముందున్న లక్ష్యం ఆదిలాబాద్ యువతకు ఉపాధి కల్పించాలి. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేస్తున్నాం. మరొక్కసారి నా ఆదిలాబాద్ ఓటరు మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ గెలవడం ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో